అడిగారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ చేతిలో ఉంది, జరుగుతున్న అరాచకాలేమో మీ కళ్ళేటే జరుగుతున్నాయి, మీరు ఎక్కడ నిలువరించలేకపోతున్నారు, ఇంక ఇలాంటి కథనాలకి అడ్డు అదుపు అజా లేకుండా పోతుంది, అవునా కాదా? లేదండి, అది వారు చెప్పేది కరెక్ట్ కాదు. ఈ అడ్వర్టైజ్మెంట్స్లో 90% లెఫ్టిస్ట్ ఛానల్స్కి పోతే అది అబద్ధము. అవి దాదాపు అన్ని మెయిన్ ఛానల్స్కి అన్నిటికీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నిటికీ వస్తుంటాయి. గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా నడుస్తున్నది పచ్చి అబద్ధము. ఎక్కడైనా కొన్ని డిపార్ట్మెంట్స్లో కమ్యూనిస్ట్లో మన హయ్యర్ పొజిషన్లో అఫీషియల్ పొజిషన్స్లో ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి కొంత డిలే అక్కడక్కడ జరుగుతుంటుంది. దానికి సరి చేయడానికి కొంత టైం 4 నెలల వ్యవధి అనేది మెయిన్ టాపిక్ కాదండి, అది దానికి కారణం వేరే ఉంటుంది. కానీ ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ దేవాలయాలు నవాబులు కట్టారు అనే ఏదైతే విష ప్రచారం జరుగుతుందో దాని మీద మాట్లాడితే బాగుంటుంది. మెయిన్ టాపిక్ అది. దాంట్లోంచే దానికి అనుబంధంగానే ఇది పక్కకి వెళ్ళిపోయింది, మొత్తం టాపిక్ అంతా వెళ్ళలేదు. మనం స్టిల్ ఎక్కడ కూడా ఏ ఢిల్లీ సుల్తాన్ కానీ ఏ మొఘల్ సుల్తాన్ కానీ మొఘల్ కానీ ఏ ఇంకా ఇతరుగా ఎవరు కానీ సిరాజుద్దౌలా కానీ ఎవ్వరు కూడా హిందూ దేవాలయాలు కట్టించడానికి మనస్ఫూర్తి ఎక్కడ చేయలేదు. విధి లేని పరిస్థితుల్లో ఏ భద్రతలం మన రామదాసు వారు కంచర్ల గోపన్న గారు కట్టిస్తేనే వారిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో మనకు తెలుసు. మళ్ళీ వాళ్ళు కూడా మతోన్మాదులు కాదు, వాళ్ళు షియా ముస్లింలు, కులి కుతుబ్షాలు, వాళ్ళు సున్నీ ముస్లింలు కాదు, షియా ముస్లింలు. వాళ్ళు కూడా అయినా ముస్లిం కాబట్టి రామదాస్ గారిని ఎన్ని చిత్రహింసలు పెట్టారు అని మనం చూసాం. మనం చెప్పి అన్నీ ఉన్నాయి కదా, మనం కళ్ళారా చూసాము వచ్చిన దాన్ని. కాబట్టి ఆ ఇస్లామిక్ రూలర్స్ ఎక్కడ కూడా హిందూయిజాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను సివిల్స్ రాశాను హిస్టరీతో, సబ్జెక్ట్ తోటి, గ్రూప్ 1 కూడా హిస్టరీతోనే రాశాను. ఈ మన మెడివల్ ఇండియా ఢిల్లీ సుల్తానేట్ బై ఏఎల్ శ్రీవాత్సవ, ఆశీర్వాదీ లాల్ శ్రీవాత్సవ రాసిన దాంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లో 5 కింగ్డమ్స్ ఉన్నాయి, 5 ప్రిన్సిపాలిటీ అంటే వంశాలు, రాజవంశాలు. అందులో తుగ్లక వంశం ఒకటి. ఆ మొత్తం దాంట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే కొన్ని రాంగ్ నిర్ణయాలు కానీ ఈజ్ నాట్ కమ్యూనల్. సికిందర్ లోడ్ లాగానో బాల్బన్ లాగానో ఇల్తుత్మిష్ లాగానో కమ్యూనల్ కాదు అనే పేరుంది. ఆయన కాలంలోనే చైనా ఒక బుద్ధిజం ఉంది, అప్పుడు కమ్యూనిజం బుద్ధిజం ఉంటే ఒక బుద్ధిస్ట్ కింగ్ బీహార్లో బౌద్ధ దేవాలయాలను కూలగొట్టారు మీ వాళ్ళు, మేము వాటిని రిపేర్ చేసుకుంటూ అనుమతి ఇవ్వమంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమంటే మా మతం వాటికి అనుమతి ఇవ్వదు, మా మతంలో వేరే గుళ్ళు వేరే ప్రార్థన జరగడానికి వీలు లేదు అన్నారు. ఇది ఒకటి చెప్తాను. 2003లో అమెరికన్ అంబాసిడర్ సౌదీ కింగ్కు మీ సౌదీ అరేబియాలో మా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రార్థించుకోవడం చర్చ కట్టుకునే అనుమతి ఏమంటే మా మతంలో వేరే ప్రార్థన అనుమతి లేని ఎక్కడ 14వ-15వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు అదే విధంగా కొనసాగింది. కాబట్టి ఆ సుల్తాన్లో నవాబులో సిరాజుద్దౌలాలో గుళ్ళు కట్టించారంటే పచ్చి అబద్ధం. హిందువులను కన్ఫ్యూజ్ చేయడం కోసం, హిందువులను పిచ్చోళ్ళని చేయడం కోసం భయంకర విష ప్రచారంలో ఇదొకటి. ఏ మాత్రం ఆధారం లేదు. ఢిల్లీలో విష్ణు టెంపుల్ ఫస్ట్ ఢిల్లీ సుల్తానేట్ ఎవరు ఆయన మన ఈ ఖిల్జీ మన ఉంది కదా వచ్చే ఫస్ట్ స్లేవ్ డైనస్టీ, ఖిల్జీ కాదు స్లేవ్ డైనస్టీ వచ్చిన ఆయన విష్ణు టెంపుల్ కూలగొట్టి 1192 బ్యాటిల్ ఆఫ్ తరైన్ తర్వాత 1191లో మన పృథ్వీరాజ్ వీళ్ళు గెలిచినారు, కానీ 1192 ఓడిపోయినప్పుడు విష్ణు టెంపుల్ కూలగొట్టి ఒక మసీదు కట్టించారు. ఆ మసీదు కాంగ్రెస్ పీరియడ్లకు దాదాపు 5-6 ఏళ్ళ కింది వరకు 10 ఏళ్ళ కింది వరకు ఒక టూరిస్ట్ ప్లేస్ ఇండియాలో. దాని పేరేందంటే కువ్వత్ ఉల్ ఇస్లాం. కువ్వత్ అంటే తాకత్, ఉర్దూలో అర్థం. ఇది ఇస్లాం తాకత్ అంటే హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ఆ కూలగొట్టిన మెటీరియల్తోనే ఒక ముస్లిం ఒక మసీదు కట్టి దాన్ని ఇస్లాం తాకత్ అని చూపించుకున్నారు. ఇలాంటి వేలాది దేవాలయాలు దేశవ్యాప్తంగా కూలగొట్టడం జరిగింది. శివాజీ మహారాజు ఆ సింహాసనం అధిష్ఠించిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పారు, మా మరాఠాస్ హిందూస్ అక్కడ 2 అతి పవిత్రమైన క్షేత్రాలు నాసిక్ పండర్పూర్, ఇక్కడ ఈ 2 హిందూ దేవాలయాలు కూలగొట్టి మసీదు కట్టారో ఆ రెండింటిని మళ్ళీ కూలగొట్టించి అక్కడ దేవాలయం కట్టించడం జరిగింది. మిగతా అన్ని ఇప్పుడు టచ్ చేయం కానీ మాకు పుణ్యక్షేత్రాలను. ఇదే విధంగా 1986-87లో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు విశ్వ హిందూ పరిషత్ చెప్పింది అదే ఏంటంటే మొత్తం హిందువులకు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులకు మన దేశంలో కాదు 3 అతి పవిత్ర క్షేత్రాలు, ఇంకా మిగతా కావని కాదు. 1 రామ జన్మభూమి అయోధ్య, 2 కృష్ణ జన్మభూమి మధుర, 3 కాశీ శివక్షేత్రం.
ఈ మూడిట్లో మాత్రం మీరు ఏదైతే గుళ్ళుగుల కొట్టి మసీదులు కట్టారో వాటిని ఇవ్వండి, మిగతా వాటి దీనిలో మేము వెళ్ళామంటే ఏ ఒక్కదానికి ఒప్పుకోలే. 80% పైగా జనాభా హిందువులు ఉండి కూడా హిందువులు అయోధ్య రాముడు మర్యాద పురుషోత్తముడు మొత్తం హిందువులకే కాదు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ దేవుని గుడి కూడా చర్చలు దాని కోర్టు ఎన్నోసార్లు చెప్పింది, మీరు బయట చర్చించుకొని. ఏ ముస్లిం సంస్థలు ముస్లింను ప్రభావితం చేసే సంస్థలు ముస్లింలు ఒప్పించి అరే అయోధ్య ఒక్కడనే తీసుకోవడం లే, అది అలాంటి వాళ్ళు మనసత్వం అప్పటి రాజు ఇంకా ఘోరంగా ఉండే. ఇప్పుడు ప్రజాస్వామ్యం వాళ్ళు ఏదో దేవాలయం కట్టించంటే ఇక్కడ నమ్మడానికి ఎర్రిపప్పులు ఎవరు లేరు, పచ్చబద్ధం. రైట్, మనతో పాటు ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ జాయిన్ అయ్యారు లైవ్లో. అయోధ్య అనేది ఒక నాగరికత మరణించిన కథ. ఎంత వెటకారంగా రాస్తారండి. ఆ రాసింది ఏమో మీరు సోషల్ మీడియాలో తిప్పుతుంటారా బషీర్ అహ్మద్ గారు? అంటే అదే చెప్పేది, మీరు ఈ ఎత్తుగడలతోటే వస్తుంటారు. రాసింది ఒక శుద్ధ సంప్రదాయ హైందవ కుటుంబానికి చెందిన సరోజ్ మిశ్రా రాసింది కాబట్టి అది దానికి ఏదో ప్రామాణికత ఉంటుంది. అంటే మిశ్రాలును శాస్త్రులు శర్మలు రాస్తే వాటికి ప్రామాణికత ఉంటుందని దానికి జనాలకి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం చెప్తారు ప్లీజ్.